సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ అలాగే హైదరాబాద్లో ఉన్న రౌడీలందరినీ అక్కడికి జూబ్లీహిల్స్కి తీసుకొచ్చి ప్రచారం చేయిస్తున్నారు, మొత్తం రౌడీ రాజ్యం అయిపోతుంది అని మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. తమ్ముడు, రౌడీల రాజ్యం అంటే పెద్ద గూండా పెద్ద రౌడీ ఎవడంటే కేటీఆర్ బిఆర్ టీమ్. ఇవాళ సోషల్ మీడియాని పెట్టుకొని ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇలా ప్రెస్ మీట్లు పెట్టిస్తుర్రు. మీ ముఖాలకు ఎన్నడన్నా ఆడవాళ్ళని ప్రెస్ మీట్ పెట్టించిరా? కవితమ్మ బయటికి పోయింది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టిస్తారు. కవితమ్మ ఉన్న తర్వాత ఎవరినన్నా ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిచ్చిరా ఎన్నడన్నా? ఇంతవరకు మహిళా అధ్యక్షురాలు ఉందా? ఒక మాట చెప్పుర్రి. ఇవాళ మీరు ప్రగల్భాలు వలుకుతున్నారు, వచ్చేసి ఆడవాళ్ళని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. ఏం నాటకాలు, ఏం డ్రామాలు ఇవి? ఇవా మీరు ఆడే డ్రామాలు? సింపతి కోసం ఏమైనా ఓట్లు పడతాయి అనుకుంటారా మీరు? ఇవాళ మీరు చెల్లెనే నడి రోడ్డు మీద వేసినోడివి సునీతమ్మని కాపాడుతావు నాయనను. మీరెందుకు ఏడుస్తుర్రు? అయ్యా ఆమంటే మొగడు చచ్చిపోయి ఏడుస్తుంది. మీరు కేటీ రామారావు హరీష్ రావు ఏడుస్తుండే ఎందుకు నాకు అర్థం కావా? అంటే మీరు ఏడితే ఓట్లు పడతాయనా? భర్త చనిపోయిండు, బాధ ఉంటుంది. నేను కూడా ఒక తోటి సోదరిగా నేను కూడా బాధపడుతున్నా. మీకెందుకు అయ్యా? నువ్వు ఏడవద్దురా అయ్యా. అక్క నేనున్నాని ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పకుండా దొంగ ఏడుపులు ఎడతా. మొగడు ఏడతాడు? ఎవడేడతాడు?